ప్రస్తుత అవసరాల కోసం RRR నిర్మాణం జరుగుతుందని దీని ద్వారా 10 జిల్లాలకు మేలు చేకూరుతుందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో RRR నార్థరన్ విభాగం పనులు ప్రారంభమవుతాయని అన్నారు. గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు నత్తనడకలో భూసేకరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. గజ్వేల్లో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ పీడీ కార్యాలయంలో RRR రీజనల్ రింగ్ రోడ్ నార్థన్ ఏరియాకి సంబంధించినటువంటి ఒక రివ్యూ సమావేశాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకి న్యూఢిల్లీలో నితిన్ గడ్కరీ గారు, తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో నేషనల్ హైవేస్, రీజనల్ రింగ్ రోడ్, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలు, తెలంగాణకు రావాల్సినటువంటి జాతీయ రహదారులకు సంబంధించి సాయంత్రం 5 గంటలకి ఇద్దరు కేంద్ర మంత్రులు గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారు, కిషన్ రెడ్డి గారు కలిసి ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. తెలంగాణలో పెండింగ్లో ఉన్నటువంటి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు, RRR నార్థన్ రీజియన్తో పాటు కొత్తగా ఏర్పాటు చేయాల్సినటువంటి జాతీయ రహదారులకు సంబంధించి ఒక సమీక్ష సమావేశం కొద్దిసేపటి తర్వాత న్యూఢిల్లీలో జరగబోతాం. దానికి సంబంధించి అందరూ ఎంపీలను కూడా మామా నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి జాతీయ రహదారులు, వాటితో పాటు ఈ గ్రీన్ ఎక్స్ప్రెస్ వేలు, కొత్తగా ప్రతిపాదించబోతున్నటువంటి నేషనల్ హైవేస్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని పంపించి ఈరోజు కిషన్ రెడ్డి గారి ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి జాతీయ రహదారుల మీద ఒక సమీక్ష సమావేశాన్ని ఈరోజు నిర్వహించబోతాను. దాంట్లో భాగంగా చాలా కాలం క్రితమే భాగ్యనగరాన్ని ఇంకా విశ్వస్థాయి నగరంగా గుర్తింపు పొందించడానికి ఇప్పుడున్నటువంటి ORRతో పాటు ఒక RRR పేరిట భారత ప్రభుత్వం పూర్తిగా తన సొంత నిధులతోటి ఒక RRRని ఏర్పాటు చేయాలని, దాని మొత్తాన్ని 2 భాగాల కింద, ఒకటి హైదరాబాద్కు నార్థన్ ఉత్తరం వైపు ఒక భాగంగా విభజించి, దక్షిణం వైపు ఒక భాగంగా విభజించి 2 పార్ట్లుగా, నార్థన్ పార్ట్, సదరన్ పార్ట్ అని 2 పార్ట్లుగా విభజించి దాన్ని సిద్దిపేట జిల్లా గుండా పోతుంటే మెదక్ జిల్లాలో 25 గ్రామ పంచాయతీల గుండా పోతా ఉంది. 41.92 దాదాపు 42 కిలోమీటర్ల రోడ్డు మెదక్ జిల్లా గుండా పోతుంది. సిద్దిపేట జిల్లాకు వస్తే 31.7 కిలోమీటర్లు 17 గ్రామ పంచాయతీల గుండా ఈ ఇది పోతుంది. యాదాద్రి భువనగిరిలో 23 గ్రామ పంచాయతీలు ఎఫెక్ట్ అవుతాయి. దాదాపు 60 కిలోమీటర్లు 59.701 కిలోమీటర్స్ ఈ రోడ్డు ఆ జిల్లా గుండా పోతుంది. సో చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి ORR ద్వారానే నష్టపోయినాం, మళ్ళీ RRR ఏంది అని అడుగుతూ ఉన్నారు. సో బేసికల్గా ఇప్పుడు ఉన్నటువంటి ORR 20 సంవత్సరాల క్రితం జనాభా అవసరాల కోసం నిర్మించారు. ఏ దేశమైనా, చాలామంది చెప్తారు అమెరికా అభివృద్ధి చెందిన దేశం అని చెప్తారు. అమెరికా అభివృద్ధి చెందింది ఎందుకంటే కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ప్రజలు ఎంత దూరమైనా ట్రావెల్ చేస్తారు, వాళ్ళకి అది సౌలతి కల్పిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో దాదాపు 35 నుంచి 40 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా ఈ రోడ్డు ట్రావెల్ చేస్తూ వస్తుంది. సో చాలా వరకు 10 జిల్లాలకి ఇది కవరేజ్ ఇస్తూ వస్తుంది. దీనివల్ల ప్రజలు తాము పండించిన పంటని, తమ వాణిజ్య వ్యవసాయ ఉత్పత్తుల్ని ఓపెన్ మార్కెట్లో ఎక్కువ కాస్ట్కి అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గిర్మాపూర్లో కొంత భాగం, నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెడ్డిపల్లి వద్ద కొన్ని అపోహల వల్ల రైతుల నుంచి కొంత ఇబ్బందులు వస్తూ ఉన్నప్పటికీ కూడా అక్టోబర్లో దసరా పండుగ సందర్భంగా ఈ RRRకి శంకుస్థాపన చేయాలనేటువంటి దిశగా భారత ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజిషన్కు సంబంధించి కానీ లేదా కంపెన్సేషన్ పేమెంట్ విషయం లోపల కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ప్రజలు కొంతవరకు అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించి RRR విషయంలో ఎవరికైనా ఎట్లాంటి ఇబ్బందులను వస్తే మీ మెదక్ పార్లమెంట్ సభ్యునిగా ఖచ్చితంగా మీతో అండగా ఉంటానని, మీ సమస్యల్ని నా దృష్టికి